ఆపిపిఎమని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా మేము కలెక్టర్ గారికి కూడా మేము లెటర్ పెట్టినాం సార్. మనం అందరూ చేసినాం. మీ దగ్గర పైసలు ఉంటే చెప్పు, లేకపోతే గ్రామస్తులే 10 రూపాయలు చంద చేసుకుని రాళ్ళు కొనుక్కొస్తారు. చల్లకి వచ్చి మీరు ఇప్పుడే చెప్పండి. డబ్బులుంటే మీ తరఫున సిబ్బందిని తీసుకుంటారా, లేకపోతే మీరు ఏం చేస్తారో మనం ఒక రోజు 2 రోజులు సర్వే చేద్దాం. సర్వే చేయించినప్పుడు టెంపరీగా మా సర్వేర్లు ఎక్కడ మీ బౌండరీస్ ఎక్కడ కార్నర్ వస్తే అక్కడ బౌండరీస్ ఫిక్స్ చేస్తారు. మీరు రాళ్ళు బాతుకునేటప్పుడు కూడా మా సర్వేర్లు ఎమ్మటి ఉంటారు. మన ఎండోమెంట్ కి సంబంధించి కలర్ వేసుకోండి. తర్వాత ఫండ్స్ వచ్చిన తర్వాత మీరు ఫెన్సింగ్ తీసుకోండి. ముఖ్యంగా మీరు అంతటా చేయకుండా ఎక్కడైతే ఆక్రమణలు జరుగుతాయి అనుకుంటారో ఆ ఏరియాలో ముందుగా ఫెన్సింగ్ తీసి కంట్రోల్ పెట్టండి. మీరు అక్కడ రండి. తిరుమలనాథ స్వామి దేవాలయం, సర్వే నెంబర్ 201, మొత్తం విస్తీర్ణం 77 ఎకరాల 33 గుంటలు అని మీరు పెట్టండి. ఆక్రమణలపై చట్టరీత్యా చర్యలు తీసుకోబోతే ఇక్కడ ఉన్న ఈఓ గారు పేరు రాసి వారి యొక్క గవర్నమెంట్ నెంబర్, మీకున్నా నాకున్నా గవర్నమెంట్ నెంబరు, అదేవిధంగా తహసీల్దారు గవర్నమెంట్ నెంబర్ రాసి పెడదాం. దేవునికి సంబంధించిన భూమి మిగిలిన ప్రభుత్వం కూడా ఎంకరేజ్మెంట్ కాకుండా చూద్దాం. అదేవిధంగా రైతులు నడుస్తామంటారు, వాళ్ళని కూడా మీరు పోవద్దనేది ఏం లేదు. వాళ్ళు నడిచేటట్టుకుంటే వాస్తవంగా విచారణ చేసి రైతుల కోసం కూడా మా ప్రభుత్వ భూములంగా బాట తీస్తాం. ఎండోమెంట్ భూములు ఇచ్చే అధికారం మాకు కూడా లేదు. గౌరవ హైకోర్టు తప్ప ఎండోమెంట్ భూములను ఏవిటికి తీసుకోవాలన్నా ఇంకెవరికి అధికారం లేదు. మీ భూమి నుంచి మాకేమైనా అవసరం ఉంటే గౌరవ సర్వోన్నత న్యాయస్థానం ద్వారా మేము అనుమతి తీసుకుంటాం తప్ప మన భూములకు ఎంక్రోచ్మెంట్ కావడానికి ఎలాంటి అధికారం లేదు, అర్హత లేదు. అదేవిధంగా ఎంక్రోచ్మెంట్ దారులపై చట్టరీత్యా తగు చర్య తీసుకోవడానికి నేను మా తహసీల్దార్ను ఆదేశిస్తున్నాను.